హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు దసరా కానుక అండి. పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు మరియు భవిష్యత్తు కార్యాచరణ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఇక విషయానికొస్తే రాష్ట్ర విభజన అనంతరం రెవెన్యూతో రెవెన్యూ లోటుతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ తన అవసరాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం విపరీతంగా అప్పులు చేయడంతో ప్రస్తుతం ఒక రకంగా డెబిట్ ట్రాప్‌లో చిక్కుకుందని చెప్పడంలో వాస్తవం లేకపోలేదు. మరి ఆర్థిక సంక్షోభం, ఉద్యోగుల బకాయిల పరిస్థితి ఏంటి? ఏంటి ఈ ఆర్థిక సంక్షోభం ఎలా ఏర్పడిందంటే సో, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లు కూడా ఒకటో తేదీన చెల్లించలేని పరిస్థితి అయితే ఉండేది. మరి అప్పుడు ఈ యొక్క పేరుకుపోయిన అప్పులు ఏవైతే ఉన్నాయో, అప్పుల ఊబిలో రాష్ట్రం అయితే ఉంది. మరి ఇటువంటి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది గతంలో. అప్పుల ద్వారా మాత్రమే నెలకు సరిపడా నిధులను సమకూర్చుకొని కొన్ని చెల్లించిన రోజులైతే ఉన్నాయి. ఆ రోజుల్లో నెల జీతం ఆ నెలలోనే ఇస్తున్నాం కదా అంటూ చేసిన వ్యాఖ్యలు, ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని చట్టం ఉందా అని నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రశ్నించారు. ఈ ప్రశ్నించిన తీరుకు ఉద్యోగుల హక్కులపై తీవ్రమైన చర్చకైతే దారితీసింది. నిజానికి ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో స్పష్టమైన చట్టమే లేదనైతే అడుగడుగునా వెల్లడితోంది. దీనివల్లే పేరుకుపోయిన బకాయిలు చెల్లించమని కోర్టుకు ఉద్యోగ పెన్షనర్లు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మెరుగుపడ్డాక చెల్లిస్తామనే సమాధానాలు వినాల్సి వస్తోంది. ప్రభుత్వ గణాంకాలు, వాస్తవ పరిస్థితి. అసలు ప్రభుత్వ గణాంకాలు ఎలా ఉన్నాయి? వాస్తవానికి ఎలా ఉన్నాయి? వీటి మధ్య తేడా ఎంత ఉంది? ఉద్యోగుల బకాయిల విషయంలో చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిల మొత్తం దాదాపుగా 25,000 కోట్ల పైచిలుకు ఉంటుందని గతంలో అంచనా వేశారు. ఈ అంచనాను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న వ్యాఖ్యలుగా కొట్టిపారేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే రాజ్యాంగం నిర్దేశించినటువంటి మేరకు రాష్ట్ర శాసనసభలో ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ గణాంకాలు మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. 2024 జూన్ 18 నాటికి ప్రభుత్వానికి 1,35,224 కోట్ల మొత్తం అక్యుములేటెడ్ లయబిలిటీ ఉందని చూపించింది. ఇది రాజ్యాంగబద్ధమైన బాధ్యత. దీని నుంచి ప్రస్తుత ప్రభుత్వం తప్పించుకునే అవకాశమే లేదు. మరి ఈ యొక్క 1,35,224 కోట్ల అప్పుల్లో ఉద్యోగులకు మాత్రమే రావాల్సిన బకాయిలు 21,980 కోట్లుగా ప్రభుత్వం చూపించింది. ఇది స్వయాన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రంలో వైట్ పేపర్ ఈ శ్వేతపత్రంలో ప్రతిబింబించిన గణాంకాలు. బడ్జెట్‌లో కూడా ఈ అంకెలు పొందుపరిచారు. సాధారణంగా ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ స్థానంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలి. కానీ ఈసారి జూన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వం నవంబర్ వరకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేక ఆర్డినెన్స్ ద్వారా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను కొనసాగించాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం రాష్ట్రానికి వచ్చే ఆదాయం, చెల్లించాల్సిన బాకీలు, వడ్డీలు, ఈఎంఐలు వంటివి వాటిపైన స్పష్టమైన లెక్కలు తేలకపోవడమే. అందుకే బడ్జెట్‌కు బదులుగా 2024 జూన్ 18న శ్వేతపత్రాన్ని ప్రకటించాల్సి వచ్చింది. ఇక బకాయిల మొత్తం చూసుకున్నట్లయితే రావాల్సినటువంటి బకాయిల మొత్తం ఎంత అనేది మనము చూద్దాము. ప్రస్తుతం చూపించిన 21,980 కోట్లు సరైన అంకె కాదని ప్రభుత్వం చూపించిన గణాంకాల ప్రకారం అండి శ్వేతపత్రంలో 21,980 కోట్లు సరైనవి కాదని, జూన్ 2024 నాటికి 25,000 కోట్లకు దాటి ఉంటాయని అయితే ఉద్యోగుల పెన్షనర్ల అభిప్రాయం. దీనికి కారణం ఆర్థిక శాఖ అధికారులు కేవలం సిఎఫ్ఎంఎస్ పేమెంట్ డ్యూ మాడ్యూల్స్లో ఉన్న అంకెలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. ఉద్యోగి తన క్లెయిమ్‌ను నమోదు చేయడం, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దాన్ని శాంక్షన్ చేయడము, డీడీఓ
బిల్లు జనరేట్ చేయడము, ట్రెజరీ అధికారులు ఆమోదించడం వంటి కింది దశల్లో పెండింగ్‌లో ఉన్న వాటిని పరిగణలోకి అయితే తీసుకోలేదు. సో, కింద చెల్లించాల్సిన బకాయిలకు కూడా కలుపుకుంటే జూన్ 2024 నాటికే మొత్తం బకాయిలు 27,000 కోట్ల పైచిలుకు అవుతాయనైతే అంచనా. భవిష్యత్తులో రావాల్సినవి జూన్ 2024 తర్వాత కూడా అనేక బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా వేతన సవరణ పీఆర్‌సీ బకాయిలు జూలై 1, 2023 నుంచి వేతన సవరణ జరగాల్సి ఉంది. డీఎన్ఎస్ అలవెన్స్, డీఏ బకాయిలు 4 డీఏలు వాయిదాలు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే 2018 జూలై నుంచి డీఏలు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇకపోతే పాత డీఏ బకాయిలు 2021లో గవర్నర్ పేరు మీద వచ్చిన జీవో ప్రకారంగా 3 డీఏ వాయిదాలను 3 సమాన వాయిదాల్లో విడతల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దాదాపుగా 60 నెలల బకాయిలను ఈ విధంగా చెల్లించాల్సి ఉంది. అయితే 4 ఏళ్లు గడిచినా ఒక్క వాయిదా కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు. మరి సరెండర్ లీవ్ విషయానికొచ్చినట్లయితే వీటి పరిస్థితి ఏంటో తెలీదు. ఇతర అలవెన్స్‌లు గత పీఆర్‌సీలో అర్ధాంతరంగా రద్దు చేసిన అనేక అలవెన్స్‌లను కూడా ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ కలుపుకుంటే మొత్తము 35,000 కోట్ల వరకు చేరుతుంది. గత ప్రభుత్వ హయాంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించలేక పదవీ విరమణ వయస్సును 60-62 ఏళ్లకు పెంచింది. ఇది ఆర్థిక బాధ్యతను వాయిదా వేసుకోవడం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు రిటైర్ అవుతున్న వారికి కూడా పెన్షన్ బెనిఫిట్స్ ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. ఆర్థిక మంత్రి గారు కూడా ఉద్యోగ సంఘాల నాయకులతో కూర్చొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి బకాయిల చెల్లింపులకు ఒక కార్యాచరణ ప్రణాళికను చర్చించడానికి తీరిక లేక ఉన్నారు. ప్రభుత్వ ఆదాయం మరియు ఖర్చులు. సో, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని ఖర్చులు ఉన్నాయని చూద్దాము. రాష్ట్రానికి ఆదాయం వస్తేనే బకాయిలు చెల్లించగలుగుతాయి. సో, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి ఆదాయం ప్రధానంగా ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే వస్తుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, జీఎస్టీ మరియు స్థానిక పన్నులు. ఇవి స్థానిక సంస్థలకు చెందుతాయి. ప్రత్యక్ష పన్నుల రేట్లు పెంచడానికి రాష్ట్రానికి అనుమతి లేదు. పరోక్ష పన్నుల విషయానికొస్తే 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. తర్వాత పన్ను రేట్లను పెంచడానికి లేదా పరిమితి తగ్గించడానికి రాష్ట్ర శాసనసభకు అధికారం లేదు. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదిస్తేనే తప్ప ఏదైనా మార్పు సాధ్యం. ఇక ఈ పరిస్థితుల్లో పన్నుల రేట్లు పెంచో లేదా పన్ను పరిధి పెంచో ఆదాయం పెంచుకునే అవకాశం ప్రభుత్వానికి లేదు. ఒకవైపు 35,000 కోట్ల బకాయిలు, మరోవైపు రోజువారీ రన్నింగ్ అకౌంట్ కింద ప్రతి నెల ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు సుమారు 7,000 నుంచి 7,500 కోట్ల రూపాయల ఖర్చవుతుంది. సో, సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలు ఉంటాయి కాబట్టి సో, ఇవన్నీ కలుపుకుంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అంటే సంవత్సరానికి 1,20,000 కోట్ల రూపాయలన్నమాట. మరి తాజా బడ్జెట్ గణాంకాలు పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా వచ్చే ఆదాయం కేవలం 98,000 కోట్లుగా అంచనా వేసింది. 3,25,000 కోట్ల బడ్జెట్‌లో 1,00,000 కోట్లు రాష్ట్ర సొంత ఆదాయము, మరొక 1,00,000 కోట్లు కేంద్రం నుంచి వచ్చే నిధులు, మరొక 1,00,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పుల ద్వారా సమకూర్చుకుంటామని అయితే అంచనా వేసింది. సో, మొత్తం 10,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు అప్పు వస్తేనే ప్రతిపాదించిన కేటాయింపులకు అమలు జరుగుతాయనేది. ఈ కేటాయింపుల్లో ఉద్యోగులకు పేరుకుపోయిన 22,000 కోట్ల బకాయిలకు గానీ, భవిష్యత్తులో చెల్లించాల్సిన వేతన సవరణ బకాయిలకు గానీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదనేది గమనించాల్సిన విషయము. ఇక జీపీఎఫ్ నిధుల దుర్వినియోగం కూడా జరిగిందని చెప్పి వార్తలొస్తున్నాయి. ఏంటంటే రాజ్యాంగంలోని 266 అంటే 266వ అధికరణ ప్రకారంగా ప్రభుత్వానికి కన్సాలిడేట్ ఫండ్, పబ్లిక్ అకౌంట్ కాంటింజెంట్ ఫండ్ అనే 3 రకాల ఖాతాలుంటాయి. రాష్ట్రానికి వచ్చే ఆదాయం కన్సాలిడేట్ ఫండ్‌లోకి వస్తుంది. అయితే పబ్లిక్ మనీ లేదా డిపాజిట్లు జీపీఎఫ్ వంటివి పబ్లిక్ అకౌంట్‌లో ఉండాలి తప్ప కన్సాలిడేట్ ఫండ్‌లో ఉండకూడదు. గవర్నర్‌కు గతంలో ఈ మేరకు ఫిర్యాదులు వెళ్ళాయి. ఓపీఎస్ ఉద్యోగులకు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో దాచుకున్న సొమ్ము 11,000 నుంచి 12,000 కోట్ల పబ్లిక్ అకౌంట్‌లో లేకుండా కన్సాలిడేట్ ఫండ్‌లోకి మళ్లించినట్టు తెలిసింది. దీనివల్ల ఈరోజు మనం రిటైర్ అయిన ఉద్యోగులకు జీపీఎఫ్ సెటిల్మెంట్ కూడా సకాలంలో చేయలేని పరిస్థితి నెలకొంది. మరి రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా ఉంది. దీని పరిష్కారం ఏంటంటే చూద్దాము. ఈ తీవ్రమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఎలా వస్తాయనేది పెద్ద ప్రశ్న. కేవలం ఉద్యమం చేయడం ద్వారా ప్రభుత్వం వెంటనే చెల్లించగలుగుతుందా? లేదా కేంద్రం అదనంగా నిధులు మంజూరు చేస్తుందా?
ఇవేవి సాధ్యం కాని పక్షంలో పేరుకుపోయిన బకాయిలు ఈ స్థాయికి చేరడానికి మన నిస్సహాయత, మౌనం, నిర్లక్ష్యం కూడా కారణమవుతాయని ఒప్పుకోవాలి. గతంలో 1100 కోట్లు బాకీ ఉన్నప్పుడే సంఘీభావం తెలిపినట్టుగా అయితే అంటే అప్పట్లోనే సంఘీభావం తెలిపినట్లయింటే, అప్పట్లోనే పోరాటం మొదలుపెట్టి ఉన్నట్లయితే ఈరోజు 30,000 కోట్లకు చేరేది కాదు ఈ అంకె. మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించడం కంటే ఒక వాస్తవిక దృక్పథంతో ఆలోచించి ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక కొత్త ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈ సమస్యకు ఒక వినూత్న పరిష్కారాన్ని ప్రతిపాదిస్తోంది. సో, ప్రతిపాదిత పరిష్కారం ఉద్యోగులకు భూ కేటాయింపులే. ఎలా అంటే ప్రస్తుతానికి పేరుకుపోయిన బకాయిలను ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించే స్తోమత లేదు కాబట్టి, నగదుకు ప్రత్యామ్నాయంగా అంతే విలువైన ఆస్తిని ప్రభుత్వం మనకి ఇవ్వడం ద్వారా తన బాకీని తీర్చుకోవాలనేది ప్రధాన ప్రతిపాదన. మరి దీనికోసం మొదటగా చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే క్లెయిమ్‌ల లెక్కలు. ముందుగా ఒక్కొక్క ఉద్యోగికి ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని రకాల బకాయిలను లెక్కవేసి వాటిని శాంక్షన్ చేయాలి. డ్రాయింగ్ ఆఫీసర్లు ఈ లెక్కలను సర్వీస్ రిజిస్టర్‌లో అధికారికంగా నమోదు చేయాలి. లయబిలిటీ సర్టిఫికేట్ లేదా బాండ్ జారీ. ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్‌కు రావాల్సిన బాకీ ఎంతనేది లెక్క తేల్చి అంతకు సంబంధించిన పెండింగ్ లయబిలిటీ సర్టిఫికేట్ లేదా బాండ్ జారీ చేయాలి. ఈ మేరకు భూ కేటాయింపులు. ఈ బాండ్లను నగదు రూపంలో ఎన్‌క్యాష్ చేసుకునే అవకాశం కనుచూపు మేరలో లేదని భావిస్తున్నందున ప్రభుత్వం తన వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని ఉద్యోగులకు కేటాయించాల్సి ఉంటుంది. సో, ప్రతి జిల్లా కేంద్రంలో లేదా ఊర్లలో ఉద్యోగులకు రావాల్సిన సొమ్ముకు దామాషా పద్ధతిలో లెక్కగట్టి అంతే విలువైన ప్రభుత్వ భూమిని ఉద్యోగులకు హౌసింగ్ కాలనీలుగా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం స్వయంగా లేఅవుట్ చేసి మార్కెట్ ధర లేదా ప్రభుత్వం ధర ప్రకారంగా ఉద్యోగులకు రావాల్సిన బకాయికి సమానమైన భూమిని కేటాయించే పథకాన్ని రూపొందించాలి. వడ్డీ రాయితీ. ప్రస్తుతం ఉద్యోగులకు గృహ నిర్మాణాన్ని అడ్వాన్స్ అంటే హెచ్‌బీఏ అనేది లభించడం లేదు. బ్యాంకులు గృహ రుణాలు ఇస్తాయి కాబట్టి హెచ్‌బీఏపై ప్రభుత్వం ఇచ్చే 2% వడ్డీకి బ్యాంకులు వసూలు చేసే 6-7% వడ్డీలకు మధ్య ఉన్న తేడా దాదాపుగా 5% అయితే ఉంది. మరి ప్రభుత్వం భర్తీ చేయాలి ఈ యొక్క తేడాని. ఈ వడ్డీ భారాన్ని ప్రభుత్వం రియంబర్స్‌మెంట్ చేసే విధానాన్ని ఈ పథకంలో పొందుపరిచినట్లయితే లక్షలాది మంది ఉద్యోగులు గృహ నిర్మాణం వైపు మొగ్గు చూపుతారు. మరి ఈ పథకం వల్ల లాభాలు ఏంటి అంటే ఉద్యోగులకు గృహ స్వప్నం. మధ్యతరగతి ఉద్యోగులకు రిటైర్ అయ్యే నాటికి సొంత ఇల్లు అనే కల సాకారమవుతుంది. స్థానిక అభివృద్ధి. ప్రతి ఊర్లోనూ ప్రభుత్వ భూములలో ఉద్యోగుల కాలనీలు ఏర్పడటం వల్ల స్థానికంగా అభివృద్ధి కార్యకలాపాలు పెరుగుతాయి. ఉపాధి కల్పన. ఉద్యోగులు ఇల్లు కట్టుకునేందుకు స్థానిక ముఠాలు, మేస్త్రీలు, కూలీలు అవసరమవుతారు. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక వృద్ధి. మనీ సర్క్యులేషన్ పెరిగి మార్కెట్‌లో వస్తువులు కొనుగోళ్లు పెరుగుతాయి. పరోక్షంగా పన్నులు, జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఎకానమీ మరింత విస్తరిస్తుంది. రాజకీయ ప్రయోజనం. ఈ కాలనీల అభివృద్ధిని పాలకపక్షం 5 ఏళ్ల తర్వాత తాము చేసిన అభివృద్ధిగా ప్రజలకు చూపించుకోవడానికి ఒక పొలిటికల్ క్లెయిమ్‌గా ఉపయోగపడుతుంది. హైదరాబాద్‌లో వనస్థలిపురం, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీల ఏర్పాటు ద్వారా నగర విస్తరణ, అభివృద్ధి జరిగిన తీరును ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ ప్రతిపాదన ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడానికి ఉన్న ఏకైక మార్గమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అభిప్రాయపడుతోంది. ఇంతకు మించి మెరుగైన ప్రత్యామ్నాయం ఏమైనా ఉన్నట్లయితే తెలియజేయాలని చెప్పేసి స్వాగతిస్తున్నామని చెప్పేసి కోరుతుంది ఉద్యోగుల సంఘం. సో, మరి చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నారు. అలాగే అన్ని ఉద్యోగ సంఘాలు ఈ అంశంపై తమ వైఖరిని తెలియజేయాలి. లేదా ప్రతిపాదనను విభేదించే వారు పేరుకుపోయిన బకాయిలను ఎప్పటిలోగా సాధించి తెస్తారో చెప్పాల్సిన అవసరము ఉంది. సో, మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి. మరింత మెరుగైన సలహా మీరేమైనా ఇవ్వదలిస్తే స్వీకరించడానికి ఉద్యోగుల సంఘాలు సిద్ధం. మా ఆలోచనతో మీరు ఏకీభవిస్తే రండి, కలిసి ఈ అంశంలో ముందుకు పోయి తప్పనిసరిగా సాధించుకుందాము. ధన్యవాదాలంటూ మనకు ఉద్యోగ సంఘాల అధినేత తెలియజేయడం జరిగింది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.